హలో అండి, అందరూ ఏం చేస్తున్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సునీత. అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. ఇదైతే నిన్నటి తీసిన వీడియో అండి, అంటే గోరింటాకు కోస్తున్నాను అనమాట ఈరోజు కోసం. ఏకాదశి కదండి ఈరోజైతే. నిన్నే గోరింటాకు ఇలా కోసుకుని పక్కన పెట్టుకుని ఇంకా రుబ్బు పెట్టేసుకుందాం అన్నట్టు కోసుకుంటున్నాను అనమాట. ఇంకా ఇంటి ముందరనే ఇలాగా మాకు గోరింటాకు చెట్టు ఉందండి. ఇంకా దాన్ని అయితే కోసుకుని తెచ్చుకొని పక్కన పెట్టుకుని దీంట్లోకి కొంచెం చింతపండు అయితే నానబెట్టి పెట్టుకున్నాను. అలాగే కొద్దిగా పెరుగు కూడా వేసుకుందాం అని చెప్పి, కలర్ వస్తుందని చెప్తేను ఈ రెండు వేస్తున్నాను అన్నట్టు. ఇంకా రోట్లో రుబ్బుదాంలే ఇంకా అని చెప్పి ఇంకా ఇలా కొద్దిగా అయితే వేసుకుంటూ రుబ్బుకుంటున్నానులేండి. అంటే ఎక్కువ మొత్తంలో ఆకు వేసి రుబ్బినట్టయితే గమ్మున నలగదు కదా, అలా కొద్దిగా వేసుకుంటూ ఇలాగా ఇంతైతే అయ్యిందండి. ఇంకా ఇది రుబ్బేసుకుని ఇంకా గోరింటాకు అయితే పెట్టుకుంటున్నా అండి. ఆడవారికి ఇంకా ప్రత్యేకించి గోరింటాకు గురించి చెప్పక్కర్లేదు, ఎంతో ఇష్టంగా పెట్టుకుంటాం కదండి. ఇంకా ఆషాఢ మాసం అయితే ప్రత్యేకించి అందరూ పెట్టుకుంటారు. నేనైతే ఇలా ఏకాదశి ముందు రోజు అయితే పెట్టుకుంటాను. అలాగే ఇక్కడ బియ్యం కడిగేసి ఆరబెట్టుకున్నానండి. ఇంకా వాటిని రవ్వకి రవ్వ, పిండికి పిండి సపరేట్ అయితే చేసుకుంటున్నాను. ఇంట్లోనే కడిగేసుకుని ఒక 2.5 తవలు అయితే కడిగేసుకుని బియ్యాన్ని శుభ్రంగా ఒక పొడిగుడ్డ మీద అయితే ఆరబెట్టేసుకుని ఇంకా మిక్సీ అయితే పెట్టేశానండి. ఆ రవ్వ అయితే ఇంకా కుడుములకి, ఈ పిండి అయితే ఇంకా బెల్లపు తాలూకులు చేద్దాంలే అనేసి చేస్తున్నాను. ఈ పిండి అదిను ఇంక దేనికైతే సపరేట్గా పెట్టేసుకోవచ్చు అని చెప్పి మా అమ్మ వాళ్ళు, మా పెద్దమ్మ వాళ్ళు అందరూ ఇలాగే చేసుకునేవారు. మా అమ్మమ్మ వాళ్ళందరూ ఎక్కువ క్వాంటిటీ అయితే ఇదివరకు పిండి మిల్లు వేయించుకోవడమో లేకపోతే రోకల్లో దంచుకోవడమో అలా చేసుకునేవారు. ఇంకా నాకు తక్కువగా క్వాంటిటీ కాదు, మిక్సీలో పెట్టేసుకున్నాను. తొలి ఏకాదశి నాడు కుడుములు వండుకుంటే కుబర్లు, అలాగే బెల్లపు తాలూకులు వండుకుంటే లక్ష్మీ కటాక్షము, ఇలా ఉంటాయి కొన్ని సామెతలు పెద్దలు చెప్తూ ఉండేవారు అనమాట. ఇంకా నాకు ఎప్పుడు కుడుములు, బెల్లపు తాలూకులు, లేదంటే బెల్లపు తాలూకులు కుదరలేదంటే కనీసం కుడుములైనా వండుకుంటాం. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఆచారం ఉంటుంది కదా. కొన్ని ఏరియాస్ అయితే ఎక్కువగా పేలాల పిండితో చేసుకుంటారు ప్రసాదం. మేమైతే ఇలా కుడుములు, బెల్లపు తాలూకులు వండుకొని పెట్టుకుంటాం దేవుడి దగ్గర నైవేద్యం. ఇంకా ఈరోజు నైటే ఇంకా అంతా గ్యాస్ దగ్గర అదిను కౌంటర్ టాప్ అదిను క్లీన్ చేసేసుకుంటున్నాను అన్నట్టు. ఎందుకంటే మళ్ళీ రేపు రొద్దుట ఉదయానికే హడావిడి లేకుండా ముందు రోజే ఇలాగా పనులు అయితే చేసేసుకుంటే ఇంకా సులువుగా ఉంటుంది కదా పని అయితే అని చెప్పేసి ఇదంతా క్లీన్ చేసుకుంటున్నానండి. ఇక్కడ ముందు రోజే కడిగేసుకుని ముగ్గు వేసుకున్నాను, కానీ తెల్లారేపాటికి ఏమైందంటే వర్షం వచ్చింది. మళ్ళా కడిగి ముగ్గు అయితే వేసుకోవడం జరిగింది. ఇంకా తెల్లారికి ఈ రకంగా అయితే ముగ్గు వేసుకున్నానండి. గుమ్మాలో ముగ్గు ఉంటేనే కదండి లక్ష్మీదేవి కటాక్షంలా కనపడుతూ ఉంటుంది నాకైతే. ఇంకా కుడుములకైతే టీ పెట్టేసుకున్నాను ముందైతే. కుడుములకి ఇంకా ఎసరు పెట్టుకుంటున్నాను. ఇంకా ఒక గ్లాస్కి 2 గ్లాసులు కొలతని చెప్పిన అయితే వేసాను. శనగపప్పు అయితే ఒక గుప్పుడు అయితే వేసుకున్నాను. అలాగే కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ అయితే వేసుకోండి. అందులోనే చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. ఇలా వేసుకుని ఎసరు మరిగిన తర్వాత మనం ఆడపెట్టుకున్న రవ్వ ఉంది కదండి, దాన్ని వేసేసుకుని దగ్గరికి అయ్యేలాగా తిప్పుకోవడమే. మనకు ఉప్మాకి ఎట్లయితే తిప్పుకుంటాను రవ్వ వేసుకుని దగ్గరికి అయ్యేలాగా, అలాగే ఇది కూడా ప్రాసెస్. ఇంకంతా అయిపోయింది. పళ్ళెంలో వేసుకుని ఆరబెట్టేసుకుని ఇంకా కుడుములను అయితే చేసేసుకుని ఆవిరికైతే పెట్టానండి. ఇడ్లీ కుక్కర్లో కానీ ఇలాగా ఏదైనా స్టీల్ పాత్రలో కానీ పెట్టుకుని వాటర్ వేసుకుని అడుగున పైన ఆవిరికి ఉడికించేసుకోవడమే. ఇంకా బెల్లపు తాలూకులు కూడా చేద్దాంలే అని చెప్పేసి దీనికి అంతేనండి. ఒక గ్లాస్కి 2 గ్లాసులు
వాటర్ అయితే వేసుకున్నాను. ఒక గ్లాస్ పిండికి 2 గ్లాసుల వాటర్ అయితే వేసుకున్నాను. అది కాస్త మరిగిన తర్వాత ఇందులో కూడా కొద్దిగా సాల్ట్ వేసుకోండి వాటర్లో. అది మరిగిన తర్వాత పిండి అయితే వేసుకుని ఉక్కబెట్టేసుకుంటున్నాను అన్నట్టు. ఇది కూడా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని చల్లారిన తర్వాత తాలికలను చేసుకోవాలండి. ఇవి సన్నంగా చేసుకుంటే బాగుంటాయి, కానీ నాకు అదేంటో తెలియదు. కానీ బెల్లపు తాలికలు కరెక్ట్గా చేయడం అయితే అంటే చేసేస్తాను. అవి పొడవుగా నిలువుగా అన్నట్టు ఉంటాయి కదా, అలాగ ఉండవు. నాకు ఏంటో ముక్కలు అయిపోతుంది ఎప్పుడు చేసినాను. అందులో వేసేటప్పుడు బాగానే ఉంటాయి, కొన్ని ఉడికేటప్పటికి ఏంటో కొంచెం చిన్న మొక్క కింద అయిపోతుంది. ఇంకా బెల్లం ఉడికించేసుకొని ఆ వాటర్లో అయితే ఈ తాలికలను అయితే వేసేస్తున్నాను. ఇంకా కొంచెం దగ్గరికి రావాలి. నేను కంగారులోని హడావిడిగా ఉందండి ప్రొద్దుట. అప్పటికే ఎంత పని ముందర చేసుకున్నా కానీ కొంచెం హడావిడి అయిపోయింది ప్రొద్దుటే. ఇంకా వాటర్ దగ్గరికి అయిందా లేదా అని చూసుకోకుండా గబగబా వేసాను. కానీ బాగా దగ్గరికి అయితే ఉడికింది, చాలా బాగా వచ్చినాయండి. ఇంకా కుడుములు చేశాను కదా, కుడుముల్లోకి కొబ్బరికాయ పుట్నాల పప్పు పచ్చడి అయితే చేసుకున్నాను. ఇంకా ఇక్కడ కుడుములు అయితే ఉడికిపోయి బెల్లపు తాలూకులు కూడా అయిపోయినాయండి. ఇంకా పూజ అయితే చేసుకుందాంలే అని చెప్పేసి పూజ దగ్గర అయితే ఇంకా దేవుడి దగ్గర ఇలా చదువుకుంటున్నాను అనమాట. ఇంకా వాళ్ళన్నీ తీసి కడిగి పసుపు రాసి బొట్లు పెట్టుకోవడం, ఎంత చేసిన పనికి అయితే ఆడవాళ్ళకి ఎంత చేసినా ఏదో ఒక పని కనపడుతూనే ఉంటుంది కదండి. అందుకే సంసారం చదరంగా ఉన్నారు కాబట్టి ఇలాగా ఎంత పని చేసుకున్నా ఏటో ఇంకా ఉన్నది అన్నట్టు కనపడుతూ ఉంటుంది. ఇంకా నేను దేవుడి దగ్గర పూజ అయితే చేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడ అన్నీ చదివేసుకుని దేవుడి దగ్గర పూజ అయితే చేసుకుంటున్నాను. ఎక్కడ కంగారు పడినా పర్వాలేదు, కానీ దేవుడి దగ్గర పూజ దగ్గరికి వచ్చినడికి కంగారు పడకుండా చేసుకోండి. మనం ఇంత చేసింది ఆ దేవుడి దగ్గర మనస్సంతగా దండం పెట్టుకుంటేనే మనకి ప్రశాంతంగా ఉంటుంది. మా లక్ష్మీ పూజ కూడా అయిపోయింది. ప్రసాదం అయితే పెడుతున్నానండి. పనులు అయితే అయినాయండి. ఇంకా పొన్నగంట కూర కూడా కోసుకొని పక్కన పెట్టుకుని టిఫిన్ చేద్దామని ఇంకా కూర్చున్నాను అనమాట. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.